దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం లూకాసు వార్త 12:5 ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియజేయుదును. చంపిన తరువాత నరకములో పడదురై శక్తిగల వానికి భయపడుడి, ఆయనకే భయపడని మీతో చెప్పుచున్నాను. చూడండి, దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఈ లోక ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నారు. మీరు ఎవరికి భయపడవలనో నేను మీకు తెలియచేస్తాను అని చెప్పి ఆయన ఎంతో గొప్పగా మనకి తెలియచేశారు. చంపిన తరువాత నరకములో పడద్రోయే శక్తి కలిగిన దేవునికి మాత్రమే మీరు భయపడాలి తప్ప ఈ లోకంలో మిమ్మల్ని హింసిస్తున్నా, బాధ పెడుతున్నా, దూషిస్తున్నా, అపహాస్యము చేస్తున్నా, అవమానిస్తున్నా, ఎదిరిస్తున్నా, తిరుగుబాటు చేస్తున్న ఈ యొక్క మనుషులకి మీరు ఎంత మాత్రమో భయపడి పారిపోవద్దు అని దేవుడు సెలవిస్తున్నారు. అంతేకాదు, మీకు మీ యొక్క జీవితంలో ఉన్నటువంటి సమస్యలు బట్టి కూడా మీరు భయపడవద్దు. మీకు ఉన్నటువంటి అనారోగ్య సమస్యలను బట్టి కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి ఇబ్బందులతో, వేదనతో, అనేకమైనటువంటి సమస్యలతో నీవు ఉండొచ్చు. వాటికి కూడా భయపడవద్దని దేవుడు సెలవిస్తున్నారు. ఎవరికి భయపడాలి అంటే, మనము ఎవరి యందు భయభక్తులు కలిగి జీవించాలి అంటే, మనము ఆరాధిస్తున్నటువంటి, మనం సేవిస్తున్నటువంటి మన దేవుడైన యెహోవాకి మాత్రమే మనం భయపడేవారిగా ఉండాలి. కాబట్టి మరి లోకములో శ్రమ కలుగుతుందని దేవుడు సెలవిచ్చారు. ఆ శ్రమలో మనల్ని ఆయన విడిచిపెట్టరు. ఆ శ్రమ నుండి మనల్ని ఆయనే తప్పిస్తారు. ఆయనను ప్రేమించేవాడిని ఆయన తప్పిస్తారు. శ్రమలో తోడుగా ఉంటారు. కనుక మనము శ్రమలకి, బాధలకి, మనుషులకి ఎంత మాత్రము భయపడవద్దు. కానీ ఈ సర్వస్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయినటువంటి దేవునికి మనము భయపడేవారిగా ఉండాలి. మరి లోకానికి, లోకం విషయాలకి, లోక మనుషులకి భయపడి దేవునికి దూరంగా నువ్వు జీవించొద్దు. దేవుణ్ణి విడిచిపెట్టొద్దు. ఆయనని నువ్వు సేవించు. ఆయనకి మాత్రమే నువ్వు భయపడు. నీ జీవితము ఎలా కట్టబడాలి, నీ కొరకు ఆయన ఏమి సిద్ధపరిచారో అది పొందుకోవడానికి దేవుడు నిన్ను గొప్పగా నడిపిస్తారు. దేవుడు నీకు తప్పకుండా సహాయం చేస్తారు. కాబట్టి నీ ఎదురుగా ఉన్నటువంటి వాటిని చూసి ఎంత మాత్రం కూడా భయపడవద్దు. నిన్ను భయపెట్టే విషయాలు ఈ లోకములు ఎన్నో ఉంటాయి. వాటికి మాత్రమే నువ్వు భయపడొద్దు. కానీ నిన్ను తన చేతులతో ప్రేమతో నిర్మించుకున్న దేవునికి మాత్రమే మనం భయపడాలి. ఎప్పుడైతే మన దేవునికి భయపడతామో అప్పుడు దేవుని యొక్క కాపుదల, దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క కృపా కనికరము మనం పొందుకోగలుగుతాం. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నామయ్యా. ఈ సమయాన్ని బట్టి, దినమును బట్టి స్తోత్రములు తండ్రి. ఈ దినాన్ని దీవించి ఆశీర్వదించండి. ఇదిగో ఈ మాటలు వింటున్న నీ ప్రజల్ని మీ శిలువ రక్తముతో కడిగి పవిత్రపరచండి అయ్యా. వారు ఏ విషయంలో భయపడుతున్నారో ఆ భయం నుంచి వారిని విడిపించండి అయ్యా. మీకు మాత్రమే భయపడేవారికి ఉండాలని మీరు సెలవిచ్చారు తండ్రి. అవును ప్రభా, మమ్మల్ని భయపెట్టి కలవరపెట్టి విషయాలు ఎన్నో మమ్మల్ని తరుముతూ ఉన్నప్పటికీ కూడా మేము మాత్రం నీకు మాత్రమే భయపడేవారు ఉండడానికి సహాయం చేయండి. నీ బిడ్డలను బలపరచండి, ధైర్యపరచండి. నీ వాక్యమే మమ్మల్ని జీవింపచేస్తుంది కనుక నీ వాక్యాన్ని బట్టి నీ బిడ్డల్ని ఈ సమయంలో గొప్ప ధైర్యంతో నింపండి. నీకు భయపడితే నాయనా ఈ లోకాన్ని తండ్రి, సమస్తాన్ని అయా మేము జయించగలుగుతాం మీరు సెలవిచ్చారు తండ్రి. నాయన ఈ మాటల్ని బిడ్డల హృదయాల్ని ఫలింపచేయమని దీవించి ఈ దినమంతా వారిని, వారి కుటుంబాలను, వారి పిల్లలను, వారి సమస్తాన్ని మీరెంతగానో క్షేమంగా కాచి కాపాడమని, కీడు శోధన అపాయాలను తప్పించమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.